సండే అన్నమాట. సో ఇవాళ నాకు ఆఫీస్ లేదు, వీక్ ఆఫ్ ఇవాళ. నేను అరౌండ్ మార్నింగ్ 8:30, 9కి ఏమో లేచి ఫస్ట్ నేను ఇవాళ స్నానం చేశాను. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక ప్లేట్ పూరి తీసుకున్నాను. అయిపోయిందండి, నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను మళ్ళీ తన రూమ్కి వెళ్తున్నాను. నేను జ్యూస్ కూడా తాగుదాం అనుకున్నాను, కానీ అక్కడ అది ఓపెన్ లేదు, క్లోజ్ చేసింది. సో అందుకే మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. నా ఫ్రెండ్ వెళ్ళి ఫిష్ తీసుకొచ్చింది. సో ఇవాళ సండే కదా, ఫిష్ చేసుకుందాం అంటుంది. ఇదిగోండి, ఇది మన ఫిష్ తను తీసుకొచ్చింది. తను నార్త్ ఇండియన్ అనమాట. స్వప్న హాయ్ చెప్పు. తను నార్త్ ఇండియన్ అనమాట. మనం ఆంధ్ర స్టైల్లో చేసుకుంటాం కదా, తను తినదు. ఆమె సపరేట్గా ఇలా ఫిష్ కొంచెం తీసుకొని మ్యారినేట్ చేసుకొని తను ఇక్కడ ఈ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్తో తను ఇలా ఫ్రై చేసుకుంటుంది. రైస్ కూడా పెట్టుకుంది. ఇక్కడ నేను ఫిష్ మొత్తం కడిగేసానండి నీట్గా. ఈ 4 పీసెస్ నేను ఫ్రై చేయడానికి పెట్టాను, ఈ 4 పీసెస్ ఏమో పులుసు చేసుకోవడానికి పెట్టాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా మొత్తం కర్రీ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. నేను ఇక్కడ టాంబ్రిన్ కూడా పెట్టేశానండి ఫిష్ పులుసు చేయడానికి. అండి తను ఇలా తినడానికి ప్రిపేర్ చేసుకుంటుంది. వాళ్ళు ఇలా రైస్లో ఇలా కొంచెం సేపు రైస్ కూల్ చేసిన తర్వాత రైస్లో వాటర్ వేసింది, అలానే పెరుగు వేసింది, ఆనియన్ మిర్చి పెట్టుకుంది, ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ పెట్టుకున్నారు, సాల్ట్ కూడా పెట్టుకున్నారు. సో ఇప్పుడు తన ఫ్రెండ్ ఉంది, వాళ్ళిద్దరు కలిసి ఇలా తింటారంట. నార్త్ ఇండియన్స్ మేబీ ఇలా తింటారేమో. ఒడిస్సా స్పెషల్ ఫుడ్ అంట. తను రైస్లో, నేను చాలాసార్లు గమనించాను, తను ఇలా రైస్లో వాటర్తో తింటాం చూశాను. అలా అడిగితే ఎందుకు అలా తింటున్నామని, అది హెల్తీ అని చెప్పింది. సో ఇప్పుడు మన ఫిష్ బాయిల్ అవుతుందండి, స్టార్ట్ అయింది. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇందులో కొంచెం మిర్చి వేస్తున్నాను స్లిట్ చేసుకొని, అలానే కర్రీ లీఫ్ కూడా వేస్తున్నాను. ఇక్కడ మా కోసం రైస్ కూడా పెట్టేశానండి స్టవ్లో. సో ఇప్పుడు ఇది ఫిష్ ఎలా ఉందో చూద్దాము. ఫిష్ మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. సో
కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మిగిలిపోయింది, చాలా కొంచెమే ఉంది. సో ఇప్పుడు అది నేను ఒక బౌల్లోకి వేసి ఒక చిన్న బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మెంతులు, జీలకర్ర అండ్ ధనియాలతో చేసిన పౌడర్ ఉంది, ఆ పౌడర్ ఫిష్లో వేసి సో నేను ఫ్రై కూడా స్టార్ట్ చేశాను. నేను ఓన్లీ 2 పీసెస్ ఫ్రై చేస్తాను ఇప్పుడు. నా కోసం కాదు ఫ్రై, నా ఫ్రెండ్ తింటుంది. ఇంకొక 2 పీసెస్ నేను పక్కన పెట్టేస్తాను ఏదైనా బాక్స్లో పెట్టి. సో దాన్ని నాకు తినాలనిపించినప్పుడు నేను తినేస్తాను. దీంట్లో కొంచెం కర్రీ లీఫ్ కూడా యాడ్ చేశానండి ఆయిల్లో. నాకు గ్రేవీ కూడా ఏం తినను. నా ఫ్రెండ్ ఇప్పుడు టేస్ట్ చేసి కర్రీ ఎలా ఉందో చెప్తాను. ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేశాను. జస్ట్ ఈ ఫిష్ తన ఒక్కదాని కోసమే, తను తిని ఎలా ఉందో చెప్తుంది అని. నేను కూడా స్టార్ట్ చేస్తాను తింటా. కొంచెంసేపు పడుకుంటా, ఒక 1-2 అవర్స్ పడుకుంటా. బాయ్. లేచిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానో మొత్తం రికార్డ్ చేస్తాను.